వినయం కలిగి జీవించాలి. అట్టి విధంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. కాబట్టి మన దేవుడు సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు. అట్టి యొక్క దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని ఆయన హెచ్చించేవాడుగా ఉంటాడు. కాబట్టి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడుతూ వచ్చింది కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన దేవుడు సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు. ఎంత తగ్గించుకుంటూ వచ్చాడంటే నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరిగిరిలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ప్రాణం పొందినంతగా తగ్గించుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా అటు విధంగా తగ్గించుకుంటూ రావాలి. కొంతమంది గర్విస్తూ ఉంటారు వారి యొక్క అందాన్ని బట్టి, లేదంటే వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి గర్విస్తూ అతిశయపడేవారుగా ఉంటారు. మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం, ఎప్పుడైతే కనుక మనం వినయం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. లేదంటే కనుక నేను ఇలాగే హెచ్చించుకుంటాను, లేదంటే ఇలా గర్వంగా ఉంటాను అనే గర్వపు హృదయంతో ఉంటే అది నాశనానికి కారణం. దేని వాక్యం సెలవిస్తుంది కదా, నాశనానికి ముందు గర్వం నడుచును. కాబట్టి ఆ యొక్క గర్వం నీలో ఉందేమో చూసుకోవాలి, దాన్ని క్లియర్ చేసుకోవాలి. అది అందరికీ సాధ్యం కాదు. దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో వారు మాత్రమే ఆ యొక్క గర్వాన్ని పసిగట్టి వారు సరి చేసుకునేవారుగా ఉంటారు. కొంతమంది నాయకత్వం వారికి ఇవ్వనప్పుడు పక్కవారిని చూసి ఎక్కువ అసూయపడుతూ ఉంటారు. పక్కవారికి ఉన్న స్తోమతను బట్టి, స్థితిని బట్టి నాకు లేదే అని ఒక పక్కన చింతతో కూడా బాధతో గర్వించేవారుగా ఉంటారు. కాబట్టి అలాంటి గర్వపు హృదయము దేవునికి ఇష్టం ఉండదు. ఎవని గర్వము వాన్ని తగ్గించును. మనం ఎప్పుడైతే తగ్గింపు కలిగి ఉంటామో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే తగ్గించుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో వినయ మనస్సును కలిగి ఉన్న వారుగా ఉండాలి. ఎస్తేరు తగ్గించుకుంటూ వచ్చింది కాబట్టి దేవుడు ఎస్తేరుని హెచ్చిస్తూ వచ్చాడు. ఆ యొక్క వస్తీకి బదులుగా ఎస్తేరుని రాణిగా ఉంచుతూ వచ్చాడు. కాబట్టి నీలో ఒకవేళ గర్వం ఉందేమో, లేదంటే కనుక నేను ఉద్యోగిని, లేదంటే కనుక నేను అందగతిని అని, లేదంటే నేను ఒక ఎంప్లాయీని, నాకు తక్కువ ఏమీ లేదని గర్విస్తున్నావేమో, నీ యొక్క ధనాన్ని చూసి కానీ నువ్వు గర్విస్తున్నావేమో. దయచేసి మనం ఏ విషయంలోనూ గర్వించక దేవుని యందు తగ్గించుకుని ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతిశయపడువాడు ప్రభువునందే అతిశయపడవలను కానీ మరి ఏ విషయంలోనూ అతిశయపడకూడదు.